శ్రీశైల మహాక్షేత్రంలో ఆ స్వామిని ఇంద్రకీలాద్రి మీద ఒక మహాదేవుడు ఉన్నాడు. రావాలి, క్యూలెన్స్ లో శుభ్రంగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎవరు ఎటువంటి అవకాశం క్యూలెన్ ఆపండి, అక్కడ ఒకసారి ఆపండి. పోలీసు వారు లైన్ ఆపేసి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం శ్రీశైలంలో ఆ పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. నేను మీకు ఈ వీడియోలో శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగిన జ్వాలా తోరణాన్ని అయితే చూపించబోతున్నా. వీడియోని చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. జ్వాలా తోరణం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న గంగాధర మండపం ముందు సాయంకాలం 7 గంటలకైతే ప్రారంభమైంది. ఇప్పుడు మనం ఈ జ్వాలా తోరణం చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈ జ్వాలా తోరణాన్ని వెలిగిస్తారు, ఆ శివపార్వతులు ఇద్దరూ కలిసి ఆ జ్వాలా తోరణం కింద ఎందుకు వెళతారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మొట్టమొదటిసారిగా హాలాహలం అంటే విషమైతే ఉద్భవించింది. ఈ హాలాహలము లోకములను సర్వనాశనం చేసే ప్రమాదము ఉన్నందువలన బ్రహ్మాదులు ఈ ఉత్పాతం నుంచి రక్షించవలసిందిగా మహాశివున్నైతే ప్రార్థించారు. వారి ప్రార్థనలను మన్నించి మహాశివుడు ఆ హాలాహలాన్ని మింగడానికి సిద్ధపడ్డాడు. ఆ హాలాహలం బయట ఉంటే పైలోకాలకు, కడుపులోనికి వెళితే అధోలోకాలను దహించి వేస్తుందనే ఉద్దేశంతో మహాశివుడు ఆ విషాన్ని కంఠం మధ్యలోనే నిక్షేపించాడు. మనం శివుని విగ్రహాన్ని చూసినప్పుడు శివుని గొంతు వద్ద నీలంగా ఉంటుంది. మీరు గమనించారా ఫ్రెండ్స్? అది ఈ విషమే. ఆ హాలాహలాన్ని తన గొంతులో నిక్షేపించి ఈ లోకాలను రక్షించాడు కాబట్టి ఆ పరమశివుణ్ణి నీలకంఠుడు అని పిలుస్తారు. అలా ఆ పరమశివుడు తన గొంతులో ఆ హాలాహలాన్ని నిక్షిప్తం చేసుకున్న దృశ్యాన్ని చూసి పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరం అగ్నిజ్వాల కింద నుంచి తన భర్తతో సహా దూరి వెళతానని మొక్కుకుంది. కనుక ఆ మహాశివునికి ఏ ప్రమాదము జరగలేదు. అందువలన ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి నుండి శివాలయాలలో ఎండుగడ్డితో చేసిన తోరణమును 2 కర్ర స్తంభముల మధ్య కట్టి అగ్నిని ముట్టించి ఆ తోరణమును జ్వాలగా వెలుగుతుంటే ఆ జ్వాల కింద శివపార్వతుల పల్లకిని 3 సార్లు మోసుకొని వెళతారు. జ్వాల వలె వెలిగే ఈ తోరణాన్ని జ్వాలా తోరణం అంటారు. శివపార్వతుల పల్లకి వెళ్ళిన మార్గంలో ఈ జ్వాలా తోరణం కింద 3 సార్లు నడిస్తే సకల పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఏంటంటే క్యూలెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా క్యూలెన్స్ లో రావాలి, క్యూలెన్స్ లో శుభ్రంగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎవరు ఎటువంటి అసంఘటన జరగకుండా నిజంగా అందరూ కూడా ప్రతిభావంతో అందరూ కూడా మెరగా ఉద్దేశంతో క్యూలెన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా క్యూలెన్ దాటి పొరపాటు కూడా రాబాకండి. క్యూలెన్ మార్గంలో
ప్రవహించింది. ఎందుకంటే అగ్ని ఎంత జ్వాలతాడో మనకి ఎంత సంపూర్ణ మహేశ్వర మంత్రహీనం క్రియాహీనం భక్తేనం మహేశ్వర యత్పూర్ణం దాస్మే అనయా ధ్యానావాహన షోడశోపచార పూజా దర్శనవేద భగవాన్ గంగా పరమాంబాసలిగా సుప్రీత సుప్రసన్నావరదా భవతు సర్వం తే పరమేశ్వరార్పణమస్తు నమ పార్వతీ హర హర మహాదేవ. ఒక నిమిషం కిరణ్ ఆపండి, అక్కడ ఒకసారి ఆపండి. పోలీసు వారు లైన్ ఆపేసేయండి అమ్మా. నూనె బొట్లు పడతాయి, వేడి తగ్గిన తర్వాత నూనె బొట్లు పడతాయి. వేడి తగ్గిన తర్వాత అందరూ దాటొచ్చు. ఇక్కడ క్యూ లైన్ వెళ్లకుండా ఏం జరిగిన ప్రయోజనం ఉండదండి. ఇక్కడ అందరూ క్యూ లైన్ లో రావాలి. ఇక్కడ ఎవరు రావద్దు దయచేసి. అందరూ క్యూ లైన్ లోకి వెళ్ళిపోండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెనక్కి వచ్చేయాలా? ఎదురు ఎవరు ఉండకూడదు. ఎదురు పంపించండి. ఇక్కడ లైన్ పంపించే తొందరగా వెళ్ళిపోవాలా, దాటుకుంటూ వెళ్ళిపోవాలా, బయటకు వెళ్ళిపోవాలా. ఎవరు అమ్మా మంట పట్టుకోబాకండి. ఎవరు కూడా నిప్పు అది ఎవరు దయచేసి పట్టుకోబాకండి. బయటికి పంపించేసేయండి అమ్మా. అమ్మ బాబు ఇక్కడ నిలబడి అందరూ కూడా పక్కన లైన్ లోకి వెళ్ళాలి. లైన్కి వచ్చేయండి, ఆ పక్కకు లైన్ వచ్చేయండి. అందరూ కూడా పక్క లైన్ లో రావాలి. ఇవాళ ఆడిపోతే అటువైపు రావాలి. అందరూ కూడా ఎదురు ఎవరు రావడానికి వీల్లేదు. అపసవ్యంగా ఎవరు రాకూడదమ్మా. నందినికేతన్ గెస్ట్ హౌస్ నుంచి కూడా వెళ్ళిపోవడానికి వీలుందండి. లక్షదీపోత్సవం నేరుగా అటు వెళ్ళిపోవచ్చు. అటు పక్కన వాళ్ళందరూ కూడా నేరుగా శృంగేరి మతం వైపు ఉన్న వాళ్ళందరూ కూడా నేరుగా నందినికేతన్ గెస్ట్ హౌస్ నుంచి వెళ్ళిపోవచ్చు. అక్కడ బోర్డు కూడా ఉందండి, ఆర్చ్ గేట్ కూడా ఉందండి. ఆర్చ్ గేట్ నుంచి ఎల్ఈడి గేట్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ముని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.